ఇక్కడ మహారాష్ట్రలో ఒక చిన్న గేమ్ నడుస్తుంది. మధ్యలో కాంగ్రెస్ ఆటలో అరటిపండుగా మారిపోతుంది. ఉద్ధవ్ థాకరేని వాస్తవంగా మన జనం పట్టించుకోలే. ఉద్ధవ్ థాకరే కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. అలాంటి పరిస్థితి వస్తుంది అక్కడ. ఇది పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి దాంట్లో. అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే కలిపి చేస్తున్న ట్రై ఏంటయ్యా అంటే, బీజేపీని తొక్కేద్దాం అనుకుంటే బీజేపీ దెబ్బకి వీళ్ళిద్దరే పక్కకు పోయారు, తొక్కివేయబడ్డారు. ఫైనల్గా జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుద్దని ఇద్దరు కలిసి ఒకటయ్యారు. కొత్తగా మరాఠా వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దీనికి ఆల్టర్నేటివ్గా ఇటు వీళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఎక్కడా తగ్గట్లేదు. బీజేపీకి సంబంధించిన స్థానిక నాయకుల నుంచి మంత్రుల దాకా మన రాష్ట్రంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరినీ ఏం చేద్దాం, మనం కూడా హిందీ మాట్లాడతాం కదా, ఏం చేద్దాం, మరాఠా అనేది మన మాతృభాష, మాట్లాడుకుంటాం. హిందీ మన అందరికీ జీవన భాష, మాట్లాడుకుంటాం. తప్పేంటి, ఒక భాష మాట్లాడాలి ఇంకో భాష మాట్లాడద్దానికి వీళ్ళు ఎవరు అన్నటువంటి పాయింట్ జనంలో తీసుకుపోతున్నారు.